సిటీవిజన్ ప్రేక్షకులకు నమస్కారం. డాక్టర్ స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు డాక్టర్ స్పెషల్ లో ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రసన్న కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు డాక్టర్ స్పెషల్ సార్. థాంక్యూ సార్. ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి సార్. నా పేరు డాక్టర్ ప్రసన్న అండి. ఓకే. నేను ఎంబీబీఎస్ వచ్చి గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి చేసినాను. 94లో 2000లో అయిపోయింది. తర్వాత ఈఎన్టీ కూడా గాంధీ నుంచే చేసినాను. ఓకే సార్. దాని తర్వాత యశోద హాస్పిటల్లో, డెక్కన్ మెడికల్ కాలేజ్లో చాలా చోట్ల పనిచేసినాను. రైజ్ ఈఎన్టీ హాస్పిటల్ అని చెంపాపేటలో 2017లో స్టార్ట్ చేసినాను ఈ మధ్యలో. మన హాస్పిటల్లో అన్ని ఈఎన్టీకి సంబంధించిన శస్త్రచికిత్సలు అన్నీ జరుగుతాయి. సో డైలీ మార్నింగ్ 10 to 2, ఈవినింగ్ 7 to 9 ఆర్ రౌండ్ ది క్లాక్ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. దాంతోపాటు హియరింగ్ టెస్ట్, హియరింగ్ ఎయిడ్ ఇది కానీ అన్నీ మన దగ్గర అవుతాయండి. మ్యాక్సిమం కవర్ అవుతాయి. ఈఎన్టీకి ఉన్న సమస్యలన్నీ కవర్ అవుతాయి మన దగ్గర. ఓకే సార్. సార్, ముందుగా వినికిడి లోపంతో ఉన్నవారు అంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అలాగే ఎటువంటి కారణాలు ఉంటాయి సార్ అట్లా రావడానికి? అంటే వినికిడి లోపం అనేది బేసిక్గా 2 రకాలు ఉంటాయండి. ఓకే సార్. ఒకటేమో కండక్టివ్ లాస్ అంటారు. అంటే ఈ సౌండ్ ఏదైతే ఎక్స్టర్నల్ ఇయర్ నుంచి ఇంటర్నల్ కండక్ట్ అవుతాయి, ఆ కండక్షన్ మెకానిజం ఉంటుందో, అంటే ఇయర్ డ్రమ్ కానీ దానికి సంబంధించిన బోన్స్ కానీ ఆసికల్స్ అంటారు, వాటిలో ఏదైనా లోపం వల్ల వస్తే దాన్ని కండక్టివ్ లాస్ అంటారు. ఒకవేళ నరం ఏమైనా దెబ్బతిన్నది అనుకోండి, అంటే చెవి నుంచి బ్రెయిన్కి తీసుకుపోయే అకాస్టిక్ నర్వ్ అదేమైనా లోపం ఉంటే దానివల్ల కూడా వినికిడి సమస్యలు వస్తాయి. ఏమైనా కండక్టివ్ లాస్ ఉంటే దాన్ని రీజన్ ఏందో కనుక్కొని ఎవాల్యుయేట్ చేసి అది సర్జరీ ద్వారానో ఎట్లయినా రెక్టిఫై చేయొచ్చు. నర్వ్ డెఫ్నెస్ మాత్రం రెక్టిఫై చేయడానికి వీలుండదు. దానికి హియరింగ్ ఎయిడ్స్ వాడుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా కండక్టివ్ లాస్ అనేది ఇయర్ డ్రమ్ పర్ఫరేషన్స్, అంటే కర్ణబేరిలో రంధ్రం పడడం కానీ, లేకపోతే ఆసికల్స్ ఏమైనా డ్యామేజ్ అవ్వడం కానీ, అంటే రికరెంట్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆసికల్స్ ఏమైనా డ్యామేజ్ అయితే కానీ కండక్టివ్ లాస్ ఉంటుంది. దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసి సర్జరీ చేసి దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఏమైనా నర్వ్ లాస్ ఉందనుకోండి, నర్వ్ లాస్కి మనం హియరింగ్ ఎయిడ్ వాడాల్సి ఉంటుంది. అంటే బేసికల్లీ ఈ నర్వ్ ప్రాబ్లమ్స్ అనేవని ఎల్డర్లీ పాపులేషన్లో వస్తాయి, ఒక ఏజ్ తర్వాత వస్తాయి. చిన్నపిల్లలకు కానీ యంగ్ ఏజ్లో ప్రాబ్లమ్స్ కానీ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల హియరింగ్ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అలాగే డాక్టర్ గారు, చెవి నుంచి చీము కారుతూ ఉంటుంది చిన్న పిల్లలకు కూడా చాలా వరకు. అది దేని వల్ల వస్తుందంటారు సార్? దానికి గల కారణాలు ఏంటంటారు? చిన్న పిల్లలకంటే మరి 5 years 6 years అప్ టు 11 years వరకు అడినాయిడ్స్ సమస్య ఏమైనా ఉందా చూసుకొని. అంటే అడినాయిడ్స్ అంటే ముక్కు వెనకాల భాగంలో లింఫాయిడ్ టిష్యూ ఒకటి ఉంటుంది. ఆ గ్రోత్ వల్ల ఏమవుతుందంటే ఇయర్ కి నోస్ కి ఒక ట్యూబ్ ఉంటుంది, ఈస్టేకియన్ ట్యూబ్ అని, అది బ్లాక్ అవ్వడం వల్ల ఏరియేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల చిన్న పిల్లలకి అడినాయిడ్స్ ఉన్న దానివల్ల ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి అడల్ట్స్ పేషెంట్స్లో అంటే పెద్ద యంగ్ ఏజ్ గ్రూప్లో కానీ సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా చెవిలో నుంచి చీము రావడం, అది కూడా మెయిన్ రీజన్ ఉంటుంది మోస్ట్లీ. ఇంకా ఒకటి ఇయర్లో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇయర్ వెనకాల మాస్టైడ్ అని బోన్ ఉంటుంది, ఆ బోన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే కూడా చీము రావడం ఉంటుంది. ఇది డిఫరెన్షియేట్ చేయడం ఎలా అంటే మెడిసిన్స్ వాడితే తగ్గింది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ సైనస్ ఇన్ఫెక్షన్ కానీ అడినాయిడ్స్ వల్ల కానీ వాటి వల్ల ఉంటుంది. లేదు మెడిసిన్స్ వాడినా ఇంకా తగ్గట్లేదు, చెవుల నుంచి చీము వస్తుంది, ఆ చెవిలో వాసన వస్తుంది, చీములో వాసన వస్తుంది అంటే ఆ చెవి వెనకాల మాస్టైడ్ బోన్ అని ఉంటుంది, అదేమైనా ఇన్ఫెక్ట్ అవుతే దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రెండిట్లో కూడా ఏం ప్రాబ్లం ఎక్కడుందో దాన్ని అడ్రస్ చేసి, సపోజ్ అడినాయిడ్స్ ఉన్నాయనుకోండి, అడినాయిడ్స్ తీయడము, లేకపోతే సైనస్ ప్రాబ్లం ఏమైనా ఉంటే అది కరెక్ట్ చేయడము, ఫస్ట్ సర్జరీ చేసిన తర్వాత తగ్గకపోతే అప్పుడు ఇయర్ని అడ్రస్ చేస్తాం. కానీ ఇయర్లో బోన్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది అనుకుంటే దాని కాంప్లికేషన్స్ అక్కడ నుంచి బ్రెయిన్కి స్ప్రెడ్ కావచ్చు, ఇంకా ఎక్కువ స్ప్రెడ్ కావచ్చు. అందుకని దానికి ఖచ్చితంగా సర్జరీ అవసరం పడుతుంది ఇయర్కి. సో అది ఎవాల్యుయేట్ చేసుకొని ప్రాపర్ టైంలో మెడిసిన్స్ వాడుతున్నా తగ్గకపోతే ఈఎన్టీ సర్జరీని కలవడం బెటర్. అంటే ఎవాల్యుయేషన్ చేసుకొని దాని ట్రీట్మెంట్ ఏందో చూసుకోవాలి. ఓకే సార్. అలాగే చెవి లోపం అంటే వినికిడి లోపం కానీ చెవిలో చీము కారడం కానీ ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు వంశపారంపర్యం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? లేదండి, వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. ఓకే. అలాగే సార్, ముక్కు నుంచి కూడా కొంతమందికి రక్తం పడుతూ ఉంటుంది. అలా రక్తం పడినప్పుడు అంటే వాళ్ళు ఏమనుకోవాలి, కొంతమంది ఇగ్నోర్ చేస్తారు, అంటే వేడి వల్ల అవుతుంది, నాకు ఇలా 2-3 సార్లు అయింది, సో ప్రాబ్లం లేదులే అని. అంటే అలా ఉండొచ్చు అంటారు సార్, లేకుంటే కారణాలు ఏంటంటారు? సో నోస్ నుంచి బ్లీడింగ్ అనేది యూజువల్ గా చిన్న పిల్లలు అయితే నోస్ ప్రికింగ్ అండి. కామన్ గా నోస్ ప్రికింగ్ అంటే వాళ్ళు కూకి అలవాటు నోస్ ప్రిక్ చేస్తూ ఉంటే లిటిల్స్ ఏరియా అని ముక్కు ముందు భాగంలో ఒక చిన్న ఏరియా ఉంటుంది, అక్కడ బ్లడ్ వెజల్స్ అన్ని అక్కడ ఒక కమ్యూనికేషన్ ఉంటుంది.
యూజువల్గా అది మోస్ట్ ఎక్స్పోజ్డ్ పార్ట్ కాబట్టి అక్కడ డ్రైనెస్ ఉండి చిన్నపిల్లలు దాన్ని ఊరికే గిలుతూ ఉంటే అక్కడ నుంచి బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మోస్ట్ కామన్ కాజ్. చిన్నపిల్లల్లో ముక్కు నుంచి బ్లీడ్ అవ్వడానికి అది మోస్ట్ కామన్ కాజ్. అట్టి పరిస్థితుల్లో ఏం చేయాలంటే ఇప్పుడు ఏమైనా బ్లీడ్ అవుతూ ఉంటే దాన్ని ఒక ప్రెషర్ వేసి ఒక 3 to 5 minutes పట్టుకుంటే ఆ బ్లీడింగ్ ఆగిపోతుందండి. అట్లే చాలా రోజులుగా వస్తుంది అంటే దానికి ట్రీట్మెంట్ రెగ్యులర్గా మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ కానీ అవన్నీ పెడితే అది యూజువల్గా మానిపోతుంది. జస్ట్ ఇన్ కేస్ అది కూడా తగ్గకపోతే ఏం చేస్తామంటే దాన్ని బర్న్ చేస్తాం. ఏదర్ కెమికల్ కాటరీ ఆర్ లేకపోతే ఎలక్ట్రికల్ కాటరీ దాన్ని బర్న్ చేస్తే అది సీల్ అయిపోతుంది. ఆ రిజల్ట్ మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. ఇది చిన్నపిల్లల సమస్య. పెద్దవాళ్ళకంటే యూజువల్గా నోస్ క్యాన్సర్స్ కానీ అలా ఉన్నా కానీ ముక్కు నుంచి బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రాపర్గా అంటే చాలా రీజన్స్ ఉంటాయి ఒకదానికి. బీపీ ఒకవేళ పెరిగినా కానీ హైపర్ టెన్షన్ వల్ల కూడా ఒక బ్లడ్ వెజల్ ఓపెన్ అయిపోయి అక్కడ నుంచి బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అట్టి పరిస్థితుల్లో థియేటర్కి తీసుకెళ్లి ఎండోస్కోపీ చేసి అది ఎక్కడి నుంచి వస్తుంటే దాన్ని కాటరైజ్ చేయడము లేకపోతే నోస్ ప్యాక్ చేయడము అట్లాంటి మెజర్ తీసుకుంటే మనకి బ్లీడింగ్ ఆగిపోతుందండి. అలాగే డాక్టర్ గారు మొదటి కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు హిదాయతుల్లా అండి. అలాగే నేను ఎల్బీ నగర్ నుంచి కాల్ చేస్తున్నాను. అలాగేనండి, డాక్టర్ ప్రసన్న కుమార్ గారు ఏంటి స్పెషలిస్ట్ గారు ఉన్నారు మనతో పాటు, మాట్లాడండి మీ సమస్య గురించి. నమస్కారం సార్, నేను సార్ హిదాయతుల్లాని. మీ దగ్గర మా వైఫ్ కి సర్జరీ చేపించాను టాన్సిల్స్ కి. అవునండి. యూ రిమెంబర్ సార్? సమీరా కదా? 10 days అవుతుంది సార్ చేపించి. ఎలా ఉందండి సర్జరీ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది మీకు? ఇట్స్ గుడ్ సార్, బాగుంది. కాంప్లికేషన్స్ ఏం లేవు, అంతా బాగుంది. ఓకే, అంత నీట్ గా ఉంది సార్. అదే ఈ రోజు లైవ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకసారి అప్రిసియేషన్ చేద్దాం అన్నట్టుగా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే సార్, మీ ట్రీట్మెంట్ అదంతా బాగుంది సార్. అంటే పేషెంట్స్ ని రిసీవ్ చేసుకోవడము ఫస్ట్ అదే కదా, పేషెంట్స్ కి కొంచెం ఎట్లా ఏంటి అని వాళ్ళ థింగ్స్ గురించి అడిగితే వాళ్ళు దే విల్ ఫీల్ హ్యాపీ, రైట్? సో మీ వే ఆఫ్ కేరింగ్ దట్ పేషెంట్స్ ఇస్ వెరీ గుడ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ హిదాయతుల్లా గారు. థ్యాంక్ యూ. అదే ఒకసారి చేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో ప్రసన్న కుమార్ గారు వాళ్ళు ఆపరేషన్ చేయించుకొని 10 days అయిందంట. 1 week అయింది, 1 week 10 days అయింది. అదే చెప్తున్నారు, అంటే మీ రిసీవింగ్ బాగుంది. ముందుగా ఒక డాక్టర్ గా రిసీవింగ్ బాగుంది, తర్వాత మాకు భయం లేకుండా మేము ఆపరేషన్ చేయించుకున్నాం, ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు అని చెప్తున్నారు సార్. అలాగే అంటే చాలా మంది ఇటువంటి క్లయింట్స్ వస్తుంటారా సార్? టాన్సిల్స్ అంటే ఏంటి ఫీల్డ్ లో టాన్సిల్స్ అనేది చాలా కామన్ ఆపరేషన్, మోస్ట్ కామన్ ఆపరేషన్ టాన్సిలెక్టమీ. ఇంకా దానికి ఉన్న కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్, అంతకుముందు టాన్సిలెక్టమీ అంటే కోల్డ్ స్టీల్ టాన్సిలెక్టమీ అంటే రెగ్యులర్ ఇన్స్ట్రుమెంట్స్ తో టాన్సిల్ చేసేవాళ్ళు, దాని తర్వాత కాటరీతో చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్ గా కాబ్లేషన్ అని ఒక ఎక్విప్మెంట్ ఉంది, కాబ్లేటర్ అని, దాంతో చేస్తే ఏంటంటే టోటల్ బ్లడ్లెస్ ఫీల్డ్, తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ కూడా తక్కువ, పేషెంట్ రికవరీ కూడా తొందరగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం చాలా సేఫెస్ట్ సర్జరీ అండి టాన్సిల్స్ ఇప్పుడు. ఓకే సార్. అలాగే డాక్టర్ గారు చెవి నుంచి కొంతమందికి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, అంటే నాకు ఎంత తిప్పినా పోవట్లేదు అసలు, కొంతమంది ఈకలు కూడా తీసుకొని తిప్పుతా ఉంటారు డాక్టర్ గారు, అది దేని వల్ల అంటారు? అంటే చెవు నుండి ఒక్కొక్కసారి అకాస్టిక్ నర్వ్ అనేది చెప్పినాను, అంటే ఇయర్ నుండి బ్రెయిన్ కి ఏదైతే నర్వ్ తీసుకెళ్తుందో అది అబ్నార్మల్ స్టిమ్యులేషన్ వల్ల అది ఇంటర్నల్ సౌండ్స్, అవి టినిటస్ అంటారు దాన్ని, ఆ చెవు నుంచి సౌండ్స్ వస్తాయి. ఆ సౌండ్స్ చాలా రీజన్స్ ఉంటాయి. సింపుల్ మల్టీవిటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ నుంచి చూసుకుంటే బ్రెయిన్ ట్యూమర్ కానీ, అకాస్టిక్ న్యూరోమా అని ఉంటుంది, అది ఆ నర్వ్ మీద వచ్చే ట్యూమర్, ప్రెస్ చేసేది ఏదైనా ట్యూమర్ కానీ, లేకపోతే బ్లడ్ వెజల్ ఏమైనా ఉంటే కూడా ఇలా చెవు నుంచి శబ్దాలు, అంటే టినిటస్ అంటుందని శబ్దాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పోవాలంటే ప్రాపర్గా ఏదైతే రీజన్ ఉందో అది చూసుకొని దాన్ని అడ్రస్ చేయాలండి. తర్వాత ఏముంటుందంటే ఇప్పుడు ఆ సౌండ్ మనని బాగా బాదర్ చేస్తుందంటే దానికి మనం ఒక టినిటస్ మాస్కర్ అని ఒకటి దొరుకుతుంది, ఆర్ హియరింగ్ ఎయిడ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. హియరింగ్ ఎయిడ్స్లో ఏముంటుందంటే ఈ టినిటస్ని మాస్క్ చేస్తానికి ఇంకో వైట్ నాయిస్ ఒకటి అది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అది పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇంటర్నల్ సౌండ్ మనకు మాస్క్ అయిపోతుంది, బట్ అసచ్ అది రూట్గా పోదు, టినిటస్ అనేది కంప్లీట్ గా పోదు. దానికి మనం అలవాటు పడిపోవాలి.
అంటే మేజర్ రీజన్ ఏముందో లేదు చూసుకోవాలి. నేను చెప్పినట్టు ఆ బ్రెయిన్లో ట్యూమర్ కానీ అకాస్టిక్ న్యూరోమా కానీ అవన్నీ ఏమైనా ఉంటే దాన్ని అడ్రస్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏం రీజన్ దొరకదు మనకి, దానికి మనం అలవాటు పడిపోవాలి. అంటే షుడ్ గెట్ యూస్ టు ఇట్. లేదు మరి ప్రాబ్లం ఎక్కువ ఉంది అంటే దానికి హీరింగ్ ఎయిడ్ విత్ టినిటస్ మాస్కర్స్ ఉంటాయి, అవి యూజ్ చేసుకోవాలి. అంటే కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి, మెడిసిన్స్ కొంచెం లాంగ్ టర్మ్ వాడాల్సి వస్తుంది. ఇయర్ నర్వ్ ఏదైతుందో దానికి బలం కోసం కానీ ఆ బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేసుకోవడం కానీ దానికోసం కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడి ఇంకా తగ్గలేదు అంటే హీరింగ్ ఎయిడ్ విత్ టినిటస్ మాస్కర్ యూజ్ చేసుకుంటే అది ఆ సౌండ్ అనేది మాస్క్ అయిపోద్దండి. ఓకే సార్. సార్ అలాగే కర్ణబెరి సమస్య సంబంధించి సర్జరీ అనేది ఎప్పుడు అవసరం అంటారు? సర్జరీ అనేది ఇప్పుడు ఇయర్ డ్రమ్ మనము చూస్తే చాలా రోజుల నుంచి చెవుల నుంచి చీము వస్తుంది, కోల్డ్ అయినప్పుడల్లా చీము వస్తుంది, ఒక 6 months కన్నా ఎక్కువ తగ్గట్లేదు. మనం ఎండోస్కోపీ చేసి చూస్తే ఇయర్ డ్రమ్కి ఏమైనా పర్ఫరేషన్ అంటే హోల్ కానీ ఉంటే అప్పుడు సర్జరీ అవసరం పడుతుంది. అంటే రికరెంట్గా మెడిసిన్స్ వాడుతున్నా తగ్గట్లేదు, ఆర్ ఇయర్ డ్రమ్లో ఉన్న పర్ఫరేషన్ మోర్ దెన్ 50% ఉంది అంటే దానికి సర్జరీ చేస్తామండి. అప్పుడు కూడా మనం హియరింగ్ అసెస్మెంట్ సర్జరీకి ముందు చేస్తాం. అంటే ఇంతకుముందు చెప్పినట్టు కండక్టివ్ లాస్ అంటే ఆ ఇయర్ డ్రమ్కి హోల్ ఉండడం వల్ల హియరింగ్ లాస్ ఉంటే మాత్రం కవర్ అవుతుంది సర్జరీ చేస్తే. కానీ ఒకవేళ దాంతోపాటు నర్వ్ డెఫ్నెస్ ఏమైనా ఉందనుకోండి, ఆ ఇయర్ డ్రమ్ సర్జరీ చేసినా కానీ ఆ డెఫ్నెస్ కొంచెం ఇంప్రూవ్ కాకపోవచ్చు. దాని తర్వాత సర్జరీ చేసిన తర్వాత కూడా హీరింగ్ ఎయిడ్ వాడాల్సిన అవసరం పడవచ్చు కొంతమంది పేషెంట్స్. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హియరింగ్ టెస్ట్, తర్వాత పర్ఫరేషన్ ఎంత పెద్దగా ఉంది, వీటి మీద బేస్డ్ అయి ఉంటుంది అండి. అంటే కాంప్లికేషన్స్ ఏమి ఉండవు కదా సార్? కాంప్లికేషన్స్ అన్నిటికీ ఉంటాయి. అంటే ఎన్ని సర్జరీకి ఉంటాయి, మీరు ఒక ఇంజెక్షన్ తీసుకున్న కాంప్లికేషన్, టాబ్లెట్ తీసుకున్న కాంప్లికేషన్. సో కాంప్లికేషన్స్ ఇయర్ సర్జరీ చేస్తే కాంప్లికేషన్స్ ఎక్కువ ఏంటంటే మాస్టైడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పినాను కదా అంతకుముందు, ఆ బోన్ ఏమైనా డ్రిల్ అవుట్ చేస్తాం దానికి. అయితే చెవి నుంచి ఫేస్ కి సప్లై చేసే నర్వ్ ఉంటుంది ఒకటి, ఫేషియల్ నర్వ్ అంటారు, అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, అంటే బ్రెయిన్ కి ఎక్స్టెండ్ కావచ్చు. ఇప్పుడు ఇయర్ నోస్ థ్రోట్ అనేది చాలా క్రూషియల్ ఏరియా అన్నట్టు. చెవు అనేది బ్రెయిన్ కిందనే ఉంటుంది, కింద నెక్ వెజల్స్ ఉంటాయి. సో సర్జరీ అప్పుడు ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే విత్ ఎక్స్పీరియన్స్ అండ్ దిస్ థింగ్ ప్రాపర్ ట్రైనింగ్ సర్జరీ సేఫ్ హ్యాండ్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఓకే సార్. అలాగే ఇటువంటి సర్జరీ అయినప్పుడు అంటే ఆహార నియమాలు ఎలా ఉండాలంటే సార్? అంటే ఫుడ్ ఐటమ్స్ అంటే యూజువల్గా సైనస్ ఇన్ఫెక్షన్ రాకుండా, కోల్డ్ రాకుండా ఆహారం తీసుకోవాలి. నార్మల్గా ఏంటంటే చిల్డ్ ఫుడ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, తర్వాత సిట్రస్ ఫ్రూట్స్ ఎస్పెషల్లీ అంటే ఆరెంజ్, గ్రేప్స్, చల్లవి చిల్డ్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోకుండా ఉండాలి. ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం కోల్డ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి అది మళ్ళీ ఇయర్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంత ఇంటర్ రిలేటెడ్ అండి, నోస్, ఇయర్, థ్రోట్ అన్ని ఇంటర్ రిలేటెడ్ కాబట్టి ఏ ఒక్కదానికి ప్రాబ్లం వచ్చినా సెకండ్ గా మిగతా కూడా ఎఫెక్ట్ అవుతాయండి. ఓకే ఓకే సార్. ముఖ్యంగా గొంతు నొప్పికి కారణాలు ఏంటి సార్? చాలా వరకు బాధపడుతూ ఉంటారు. ఇప్పుడంటే కొంచెం సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సరిపోతుంది, కానీ సమ్మర్ లో కూడా చాలా వరకు కొంతమందికి గొంతు సమస్య వేధిస్తుంటుంది, చల్ల నీళ్ళు తాగిన అటువంటి. దేనికోసం అంటే చాలా రీజన్స్ ఉంటాయండి గొంతు నొప్పికి. సింపుల్ థ్రోట్ ఎలర్జీ, క్రానిక్ ఫారింజైటిస్ కాడ నుంచి థ్రోట్ క్యాన్సర్ కాక, లేకపోతే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ కానీ అట్లా థ్రోట్ ఏం ఎలర్జీ వల్ల రావచ్చు, యాసిడిటీ వల్ల రావచ్చు. కొంతమందికి ఫంక్షనల్ ఉంటుంది, అంటే ఫంక్షన్ అంటే థ్రోట్లో ఏమి ఉండదు, కాకపోతే ఇక్కడ ఏదో లంప్ ఉన్నట్టు, దాన్ని గ్లోబస్ హిస్టరికస్ అంటారు. అట్లా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీకు థ్రోట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. రికరెంట్ టాన్సిలైటిస్, ఫారింజైటిస్ అవన్నీ వాటికి. సో దానికి కావాల్సిన అంటే అది ఇంతకుముందు చెప్పినట్టు కూల్ డ్రింక్స్ కానీ, చల్లనీళ్ళు కానీ, చిల్డ్ ఫుడ్స్ అవన్నీ అవాయిడ్ చేసి కొంచెం వామ్ వాటర్ తీసుకొని, హాట్ సూప్స్ లాంటివి అట్లాంటివన్నీ తీసుకుంటే థ్రోట్ కొంచెం సూతింగ్ గా ఉంటుంది. ఓకే. అలాగే అంటే డేంజర్ ఏం కాదు కదా సార్? అంటే గొంతు నొప్పి వచ్చిందంటే కొంతమంది భయపడుతూ ఉంటారు, నాకు గొంతు నొప్పి వచ్చింది, ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ అనేసరికి కొంచెం గొంతు నొప్పి అంటే చాలా వరకు భయపడుతూ ఉంటారు. డేంజర్ అంటే డేంజర్ ఏముండదండి, ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేసుకొని, అంటే ఈఎన్టీ డాక్టర్ కి మీరు సంప్రదించినట్టయితే ఎండోస్కోపీ చేసో లేకపోతే డైరెక్ట్ ఎగ్జామినేషన్ లో ఏమైనా చూసుకొని, అంటే అన్లెస్ క్యాన్సర్ ఉంటే కానీ మిగతా ఏమంత డేంజర్ ఏమి ఉండదు. క్యాన్సర్ కూడా అంటే హ్యాబిట్స్ వల్ల, అంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, షార్ప్ టూత్, సెప్సిస్, ఇవన్నీ చాలా రీజన్స్ ఉంటాయి. అంటే టొబాకో చూయింగ్ మన దగ్గర చాలా కామన్, అంటే గుట్కా కానీ లేకపోతే ఇది పాన్లో కానీ టొబాకో తీసుకుంటే దాంతో థ్రోట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే సార్. ఈవెన్ ఎట్లా అంటే మాకు కూడా యాంకర్స్ కి కూడా కొంచెం గొంతు నొప్పి అనేది ఎక్కువ సమస్యగా వస్తూ ఉంటుంది కదా సార్? అంటే మాట్లాడడం వల్ల, చదవడం వల్ల అది ఎక్కువ టెన్షన్ ఉంటే కూడా థ్రోట్ పెయిన్ వస్తుందండి. అంటే ఏదో గొంతులో ఏదో అయిపోతుంది, నాకు థ్రోట్ లో ఏదో ప్రాబ్లం ఉంది,
ఎవరికైనా రిలేటివ్స్కి ఎవరికైనా థ్రోట్ క్యాన్సర్ వచ్చింది అని విన్నాం అనుకోండి, అదొక సైకలాజికల్ ఒకటి ఏమైపోతుంది మాకు కూడా వస్తుందేమో వస్తుందేమో ఎందుకో గొంతు అస్తమానం వస్తూ ఉంటుంది అన్నట్లు బట్ అంటే థ్రోట్ కొంచెం చల్లనీళ్ళు తాగినా కానీ కొంచెం ఏమి తిన్నా కానీ మనకి కొంచెం సోర్ థ్రోట్ అనేది చాలా కామన్. కాకపోతే దాంతోపాటు ఫీవర్ వస్తుంది, యాంటీబయాటిక్స్ వాడినా తగ్గట్లేదు, చాలా రోజుల నుంచి ఉన్నది అంటే ఎవాల్యుయేట్ చేసుకోవాలండి. అంటే ఏంటి సర్జన్ని సంప్రదించినట్టయితే వాళ్ళు చూసి దాన్ని ప్రాపర్గా ఏం ప్రాబ్లం ఉందో దాన్ని అడ్రస్ చేస్తే తగ్గుతుందండి. ఓకే సార్. అలాగే సైనస్ సైనటైటిస్ సైనసైటిస్ అంటే క్షమించండి సార్, దీని గురించి మాట్లాడుకునే ముందు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, చూద్దాం ఒకసారి. హలో మేడం నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడాలి. అలాగేనండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సత్యప్రకాష్ యాదవ్ అండి, నేను సైదాబాద్ కాలనీ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అలాగే మాట్లాడండి, డాక్టర్ ప్రసన్న గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి ప్రకాష్ గారు. నమస్తే డాక్టర్ ప్రసన్న గారు. చెప్పండి. నాకు ఏం లేదు సార్, ఒక లెఫ్ట్ బ్రీతింగ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నోస్ లో కొంచెం బ్రీతింగ్ లైట్ గా ప్రాబ్లం అవుతుంది సార్. నేను రెగ్యులర్ గా వాకింగ్ వెళ్తాను, మామూలు స్కిప్పింగ్ చేస్తాను, అప్పుడేం లేదు. కానీ నేను మెడిటేషన్ చేసేటప్పుడు నాకు లైట్ గా బ్రీత్ ప్రాబ్లం అనిపిస్తుంది. దాని వల్ల ఏమైనా సర్జరీ వల్ల చేయాలా సార్? ఎన్ని రోజుల నుంచి ఉందండి? నాకు లాస్ట్ 2 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అలాగా. ఓకే. నార్మల్ గా నాకు ఏం ప్రాబ్లం అనిపించలేదు, కానీ మెడిటేషన్ చేసేటప్పుడు అలా అనిపిస్తుంది. మీ పేరు విన్నాను, ఇక్కడ మంచి సర్జరీ చేస్తారు, మంచి డాక్టర్ ఒప్పుకుందని విన్నాను. లక్కీలీ ఈ రోజు టీవీలో మీరు అది లైవ్ టెలికాస్ట్ ఉండడం వల్ల కాల్ కలిపాను సార్. ఓకే. మీరు స్కాన్ ఏమైనా చేయించుకున్నారా? సర్జరీ చేయాలి. ఫస్ట్ ఒకసారి స్కాన్ అయినా లేకపోతే ఎక్స్రే అయినా చేయించుకోండి. ఓకే. స్కాన్ ఏమైనా చేయించినారా అండి? లేదు సార్, చేయించలేదు. సరే, మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు ఒకసారి స్కాన్ చేయించుకొని రండి, లేకపోతే ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే ఏ స్కాన్ చేయించాలి, ఎక్కడ చేయించాలి నేను అవన్నీ రాసిస్తాను. అది చూద్దాం ఒకసారి. మెడిసిన్స్ ఏమైనా మీరు మార్నింగ్ 10 o'clock లేకపోతే ఈవినింగ్ 7 o'clock నా హాస్పిటల్కి వచ్చినట్టయితే చూద్దామండి. అది స్కాన్ చేసిన తర్వాత చూద్దాం మెడిసిన్స్ తగ్గుతుందా లేకపోతే సర్జరీ ఏమైనా అవసరం పడుతుందా. యాక్చువల్గా మీకు ముక్కు బ్లాక్ ఏమైనా సెప్టల్ డీవియేషన్ అంటే ముక్కులో ఏదైతే పార్టిషన్ ఉంటుందో అదేమైనా డీవియేషన్ వల్ల ఉందా, లేకపోతే లోపల ఏమైనా సైనస్ ఇన్ఫెక్షన్ ఉందా, ఆర్ పాలిప్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ మనం చూస్తే, మనం స్కాన్ చేస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏందో. దాన్ని బట్టి మెడిసిన్స్ వాడాలా లేకపోతే సర్జరీ ఏమైనా చేయాలా అది మనం చూసిన తర్వాత డిసైడ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్ గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అలాగే మీకు ఆ హాస్పిటల్ అడ్రస్ కావాలంటే కింద స్క్రోల్ అవుతూ ఉంటుందండి డాక్టర్ గారి నెంబరు, అలాగే కింద హాస్పిటల్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు నేరుగా ఒకసారి సంప్రదించవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇంతకు ముందు మాట్లాడినట్లు సైనసైటిస్ అంటే ఏంటి సార్, ఎలా గుర్తించాలి? సైనస్ అంటే మనకి అంటే స్కల్ అంటే మన హెడ్ బోన్ ఏదైతే ఉంటుందో అందులో ఏరియేటెడ్ స్పేసెస్, అంటే హెడ్ మొత్తం సాలిడ్గా ఉంటే మనం క్యారీ చేయలేము అన్నట్టు అంత హెడ్. సో న్యాచురల్గా ఏముంటాయంటే ఎయిర్ ఫార్మ్డ్ స్పేసెస్ ఉంటాయి అందులో మన స్కల్లో అంటే ఫేషియల్ బోన్స్లో. సో వాటిని సైనసెస్ అంటారు. సైనసెస్ అంటే చాలా సైనస్ ఉంటాయండి. ఫ్రంటల్ సైనస్ అంటే ఐ పైన, లేకపోతే ఎథమాయిడల్ సైనస్ నోస్కి ఐకి మధ్యలో, ఈ చీక్ బోన్ దగ్గర ఉంటుంది మ్యాక్సిలరీ, ఇంకా లోపల వరకు స్పీనాయిడ్ సైనస్ అని సైనసెస్ అని వేరే వేరే హాలో స్పేసెస్ ఉంటాయండి స్కల్లో. వీటిని సైనసెస్ అంటారు. అంటే ఇందులో ఏమవుతుందంటే నార్మల్గా మనం బ్రీత్ చేస్తే లంగ్స్లో ఎట్లయితే ఎయిర్ సర్క్యులేట్ అవ్వాలో సైనస్లో కూడా ఎయిర్ సర్క్యులేట్ అవ్వాలి. అంటే దాని ఓపెనింగ్స్ కానీ ఎయిర్ సర్క్యులేట్ అవ్వాలి. సో ఏమైనా మ్యూకస్ సెక్రెషన్స్ ఏమైనా ఉంటే ఆ లైనింగ్లో ఉన్న లేయర్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ గొంతులోకి పంపించి ఆ గొంతు ద్వారా లోపలికి వెళ్ళిపోతే, లేకపోతే మనం స్పిట్ చేసి బయటకు ఉంచచ్చు. సో ఇది నార్మల్గా సైనస్లో ఏరియేషన్ ఉండాలి. తర్వాత దాని ఆ లైనింగ్లో ఏదైతే సిలియరీ మూవ్మెంట్ ఉంటుందో అంటే ఆ సెక్రెషన్స్ అన్ని క్లియర్ చేయడానికి దాని ఫంక్షనింగ్ కూడా నార్మల్గా మంచిగా ఉండాలి. యూజువల్గా కొన్ని రీజన్స్ వల్ల అంటే బోన్ డీవియేషన్ వల్లనో లేకపోతే ఎలర్జీ వల్లనో ఏమవుతుందంటే అది డిస్టర్బ్ అవుతుంది. దాని మ్యూకోసా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఆ సిలియర్ మూవ్మెంట్ క్లియరెన్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఆ సైనస్లో ఏమవుతుంది నెగిటివ్ ప్రెషర్ వల్ల ఫ్లూయిడ్ అక్యూములేట్ అవుతుంది. ఆ ఫ్లూయిడ్ అక్యూములేట్ అయ్యి దాని అదేమైనా ఇన్ఫెక్ట్ అయితే దాన్ని సైనసైటిస్ అంటారు. ఇది చాలా కాలంగా ఉంది అంటే క్రానిక్గా ఉంది అంటే దానికి స్కాన్ చేయించి ఏం చేయాలో దాని తర్వాత ఎవాల్యుయేట్ చేసి దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేయాలి. సో సైనసెస్ అంటే హాలో స్పేసెస్ ఇన్ ద స్కల్, బట్ అందులో ఏమైనా ఫ్లూయిడ్ అక్యూములేట్ అయ్యి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని సైనసైటిస్ అంటారు. ఓకే, ఎటువంటి చికిత్స ఉంటుంది సార్ దీనికి? అంటే యూజువల్గా అర్లీ స్టేజెస్లో అయితే నేసల్ స్ప్రేస్తోని, ముక్కులో స్ప్రేస్ కానీ ఎలర్జీ టాబ్లెట్స్తో వీటితో క్లియర్ అయిపోతుంది. ఇంకా క్లియర్ కాని క్రమంలో మనం దాన్ని సిటీ స్కాన్ చేయించి
ఏమైనా డీవియేషన్ ఉంది అంటే బోన్ ఏమైనా డీవియేషన్ ఉంది అనుకోండి, దాన్ని సెట్ చేసి ఆ సైనసెస్ ఓపెనింగ్ పెద్దగా చేయడం కానీ, అందులో ఉన్న సైనస్ ఇన్ఫెక్షన్ క్లియర్ చేయడం కానీ అవన్నీ చేస్తే వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అట్లా సైనస్ వల్ల. ఓకే సార్. అలాగే చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఈ టాన్సిల్స్ కి సంబంధించింది కేవలం అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి సార్? టాన్సిల్స్ రికరెంట్ గా టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వస్తేనే దానికి సర్జరీ చేస్తాం. రికరెంట్ టాన్సిల్ ఇన్ఫెక్షన్ అంటే ఒక సంవత్సరంలో 2 times 3 times అట్లా 2 years కన్సిక్యూటివ్ గా వస్తున్నాయి అనుకోండి, అది టాన్సిల్స్ వల్ల అనుకోవచ్చు. అంటే చూస్తే మనకి టాన్సిల్స్ ఎన్లార్జ్మెంట్ ఉండి మెడిసిన్స్ వాడినా కానీ ఎవ్రీ 6 monthsకి అంటే సంవత్సరంలో 2 times అట్లా 2 years వచ్చింది అంటే సర్జరీ అవసరం పడుతుందండి. టాన్సిలైటిస్ ఎన్ని రకాలు అంటే ఒకటి ఫాలిక్యులర్ టాన్సిలైటిస్ అంటారు. అంటే టాన్సిల్ పైన చిన్న చిన్న వైట్ మచ్చలు రావడము, లేకపోతే మెంబ్రెయినస్ టాన్సిలైటిస్ అంటే దాని మీద ఒక మెంబ్రెయిన్ రావడము, ఆర్ హైపోట్రోఫిక్ అంటే టాన్సిల్స్ బాగా పెద్దగా అయ్యి రెస్పిరేటరీ అబ్స్ట్రక్షన్ అంటే గురక రావడము, తర్వాత అది తినడంలో అబ్స్ట్రక్షన్ వస్తుంది అనుకోండి, అప్పుడు సర్జరీ చేయాల్సి ఉంటుంది. యూజువల్గా టాన్సిలైటిస్ అనేది చిన్నపిల్లల్లోనే వస్తాయి, పెద్దవాళ్ళు కూడా టాన్సిల్స్ రావచ్చు. ఒకవేళ అదే ఇప్పుడు ఒక 2 years సంవత్సరానికి 2 times ఆర్ 2 consecutive years అట్లా వచ్చిందంటే సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీ చేస్తే చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ అటాక్స్ ఏదైతే ఉంటాయి ఇంత ఫ్రీక్వెన్సీ కాకుండా చాలా మటుకు తగ్గుతాయి. ఓకే. అలాగే డాక్టర్ గారు కేవలం ఇక్కడ మాత్రమే వస్తాయి లేకుంటే ఇక్కడ కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి? అవి లేదండి, టాన్సిల్స్ అంటే ఈ కొండ నాలుగు పక్కనవి టాన్సిల్స్, మిగతావి నెక్ మీద వచ్చే వాటి లింఫ్ నోడ్స్ అంటారు. టాన్సిల్స్ అయితే అక్కడే ఉంటాయి, ప్యాలెట్ అండ్ టాన్సిల్స్. ఇంకా టాన్సిల్స్ తో పాటు అడినాయిడ్స్ అని చిన్నపిల్లలు యూజువల్ గా ఉంటాయి. అడినాయిడ్స్ అంటే ముక్కు వెనకాల భాగంలో సేమ్ ఇట్లా టాన్సిల్స్ ఎలా అయితే లావైనాయో దాని వెనకాల కూడా స్వెల్లింగ్ ఉంటుంది. అది లింఫాయిడ్ టిష్యూ గ్రో ఉంటుంది, అందులో పెరిగి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే నోస్ బ్లాక్ అయ్యి పిల్లలు రాత్రి అంతా గురక పెట్టడము, అది పేరెంట్స్ ఎట్లా వస్తారంటే నైట్ పెద్దవాళ్ళ గురక పెడుతున్నారు, ఆర్ ఇట్లా మొత్తం జొల్లు కాడుతుంది నోరు తెరిచి గాలి తీసుకుంటుంటే. సో అప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్రేలో తెలుస్తుంది మనకి, ఎక్స్రే ఆర్ నేసల్ ఎండోస్కోపీ చేస్తే అడినాయిడ్ హైపర్ట్రఫీ ఉంటే సేమ్ టైం అడినాయిడ్స్ టాన్సిల్స్ రెండు తీసేస్తే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ తగ్గుతాయి. యూజువల్గా అడినాయిడ్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే రికరెంట్ మౌత్ బ్రీతింగ్, అంటే ఎప్పుడు నోరు తెరిచి ఉండడం వల్ల ఆ లిప్స్ కొంచెం పెద్దగా అవ్వడము, డెంటిషన్ టీత్ అంతా ఇర్రెగ్యులర్గా ఉండడము, తర్వాత మ్యాక్సిలరీ హైపోప్లేషియా అంటే ఈ మ్యాక్సిల్ అంటే ఈ చీక్ బోన్ అనేది పెరగకుండా ఉంటుంది చిన్నపిల్లలకి ఎప్పుడు ఇలా నోరు తెరుచుకొని ఉండడం వల్ల. సో ఇవన్నీ సమస్యలు పోవాలంటే అడినాయిడ్ సర్జరీ చేయించుకోవాలి. దానివల్ల ఈ గ్రోత్ చేయించుకుంటే ఏమవుతుందంటే దానివల్ల రికరెంట్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది, తర్వాత ఫేషియల్ ఫీచర్స్ కూడా మారకుండా ఉంటాయి. అది ఇర్రెగ్యులర్ డెంటిషన్ కానీ లిప్స్ అవన్నీ ఓపెన్ ఉండడం కానీ అవన్నీ క్లియర్ అవుతాయి. ఓకే డాక్టర్ గారు, మరొక కాల్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? డాక్టర్, నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నామండి. స్వప్న అండి నా పేరు. అలాగే స్వప్న గారు, మనతో పాటు డాక్టర్ ప్రసన్న గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి స్వప్న గారు. నమస్తే సార్. గుంటూరు సార్. చెప్పండి. మా హస్బెండ్ కి అప్పుడప్పుడు ఒక్కోసారి థ్రోట్ దగ్గర పట్టేసినట్టుగా ఉంటారు, ఊపిరాడినట్టుగా. ఓకే ఓకే, అంటే జ్వరం ఏమైనా వస్తుందా అండి? అసలు జ్వరం అసలు ఏం లేదండి. ఒకసారి ఈఎన్టీ కూడా చూపించామండి. ఓకే, ఈఎన్టీ డాక్టర్ కూడా ఈ థ్రోట్ మధ్యలో ఇట్లా అతుక్కున్నట్టు పట్టేసి కాసేపు ఒక 5 నిమిషాలు ఊపిరాడినట్టుగా ఉండిద్ది. తర్వాత ఆయన కొంచెం జంప్ చేసినప్పుడు అక్కడ రిలీఫ్ ఇచ్చింది సార్. ఓకే, అది ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో ఒకసారి 2 సార్లు అట్లా, ఇప్పటికి 3 times అట్లా వచ్చింది సార్. ఓకే, ఎండోస్కోపీ ఏమైనా చేయించారండి? ఎండోస్కోపీ చేయించాం సార్, నార్మల్ అని చెప్తారు. ఓకే, అయితే యూజువల్ గా నైట్ వస్తుంది అంటున్నారు? చేయించాము సార్. అంటే రాత్రి పూటనే వస్తుందా, పొద్దునప్పుడు కూడా వస్తుందండి? నైట్ టైం సార్. అయితే యూజువల్ గా ఏమవుతుందంటే రిఫ్లెక్స్ వల్ల వస్తుందండి, యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల. ఇప్పుడు నైట్ మనం తినడానికి పడుకోవడానికి చాలా గ్యాప్ ఇవ్వాలండి. ఏమైనా స్మోకింగ్, ఆల్కహాల్ అట్లాంటివి ఉంటే అవాయిడ్ చేయాల. ఇప్పుడు లేట్ నైట్ తిన్నామని అయితే ఫుడ్ వల్ల ఒకవేళ సరే, అంటే ఇప్పుడు నైట్ తినడానికి పడుకోవడానికి చాలా గ్యాప్ ఇవ్వాలండి. అరౌండ్ 7 o'clock తింటే 10 o'clock పడుకుంటే 7 గంటలకు అట్లా తినేసేయాలా. నైట్ ఎక్కువ ఆయిల్ స్పైసీ ఫుడ్ తినకుండా సాఫ్ట్ బ్లాండ్ డైట్ కొంచెం తీసుకుంటే సరిపోద్దండి. ఏమైతుంది మిడ్ నైట్ మనకి ఇక్కడ కడుపులో ఉన్న స్పింక్టర్ ఉంటుంది, అది లూజ్ అయిపోద్ది డీప్ స్లీప్ లో. అది కడుపులో ఉన్న యాసిడ్ గొంతులో కొలిగి సడన్ గా చోక్ అవుతారు, చోక్ అయ్యి నిద్రలో లేస్తారు. అట్లా
కొంచెం వాకింగ్ ఎక్సర్సైజ్, డైటరీ మాడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే తగ్గొచ్చండి. ఎందుకంటే ఎండోస్కోపీ నార్మల్ ఉంది అంటున్నారు కదా మీరు. అవును సార్. ఎండోస్కోపీ నార్మల్ ఉంటే ఏం పెద్ద సమస్య ఏమి ఉండదు. అది ఒకసారి ఫుడ్ హ్యాబిట్స్ కానీ స్లీప్ హ్యాబిట్స్ కానీ కొంచెం చూసుకొని అర్లీగా దీన్ని తక్కువ అంటే కడుపు నిండా తినకుండా. లిపిడ్ ప్రొఫైల్స్ అవన్నీ చేశారు సార్, టెస్ట్ కూడా చేశారు, అన్ని నార్మల్ అని చెప్పారు. అంటే ఎప్పుడు తింటాడో ఎప్పుడు పడుకుంటాడో ఇట్లా తినడానికి పడుకోవడానికి కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చి నైట్ ఆయిల్ స్పైసీ అదే అండి కొంచెం నైట్ 10:30 అట్లా అయితే సార్ భోజనం చేసేలేక. ఓకే ఓకే, అందుకే అండి కొంచెం అర్లీగా తింటే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది మిడ్ నైట్ రాకుండా ఉండి అట్లా నిద్రలో చోకింగ్ రాకుండా ఉంటుందండి. ఓకే స్వప్న గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు చెప్పినట్లు పాటించండి. అలాగే డాక్టర్ గారు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు. ఓకే అండి, డాక్టర్ స్పెషల్లో ఒక చిన్న బ్రేక్. మంగళవారం రోజు సిటీ విజన్ మీకోసం తీసుకొస్తున్న సరికొత్త ప్రోగ్రామ్స్. ఆ రోజుల్లో చాలా మంది గ్లామర్ హీరోయిన్స్ చాలా పెద్ద పెద్ద సినిమాల్లో నటించారు. ఆనాటి హీరోయిన్ ఈనాటి జనని అలనాటి సినిమాలనే బంపర్ హిట్ మూవీస్ గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. చాలా మంది అగ్రతారలుగా సినీ ఇండస్ట్రీలో ఒక వెలిగిన తరువాత మాయమైపోయి మరలా రీఎంట్రీ ఇస్తున్నారు. అలనాటి హీరోయిన్ ని పరిచయం చేస్తుంది నాటి తార నేటి సితార. న్యూట్రిషన్ ఇచ్చిన సలహాలు మీ ముందుకు తీసుకొస్తోంది బ్యూటీ టిప్స్ లైవ్ షో. ఒక వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని ఒక సినిమాను తెర మీదకు తీసుకురావడాన్ని ఇది కథ కాదు. చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వకుండా సహజంగా నటించే అటువంటి అందాల భామలు టాలీవుడ్ బుట్టబొమ్మ. ఈ మనసు ఎప్పుడు ఎలా మారుతుంది, ఏమి ఆలోచనలు చేస్తుంది అనేది ఎవ్వరికి తెలియదు. తెలుసుకోవాలంటే మగవ మనసు చూడాల్సిందే. బంధం అనేవి చాలా ఉన్నాయి. అమ్మా నాన్నలది, భార్యాభర్తల, అక్కా చెల్లమ్మల, వదిన ఆడపడుచుల ఈ బంధాలు అనుబంధాలు. డోంట్ మిస్ ఇట్. సిటీ విజన్ బుధవారం మీకు అందిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్. ప్రతి రోజుకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. తెలుసుకునే ప్రోగ్రామే ది బెస్ట్ ఆఫ్ ది డే. హీరో అనగానే గుర్తుకు వచ్చే స్టైల్, డాన్స్ అనుకుంటాం. అసలైన రియల్ హీరోనే ఈ డైరెక్టర్ హీరో. టాప్ మోస్ట్ ఇండస్ట్రీ హిట్ సినిమానే ఈ బొమ్మ బ్లాక్ బస్టర్. బిజినెస్ మ్యాన్స్, బిజినెస్ ఉమెన్స్ చిన్న టిప్స్ రూపంలో మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం. హలో సిటీ విజన్. కాసుల పంటలను పండించిన సినిమాలే ఈ దర్శక వర్షం. అమ్మ, నాన్న, అత్త, మామ ఇలా చాలా మంది పెద్దలు మనోభావాలు, వారి సొంత ఒపీనియన్స్ ని మనం ఈ పెద్దలు వారి మనస్తత్వాలు ప్రోగ్రాం ద్వారా తెలుసుకుందాం. MBBS చదివినటువంటి నిపుణుల సలహాలు, టిప్స్ ని అందుకొని మీరు కూడా బీ హ్యాపీ, బీ హెల్దీగా ఉండండి. ప్రతి ఒక్క టాప్ మోస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ని మనం కూడా వినేద్దాం సుస్వరాల వీణ ప్రోగ్రాం ద్వారా. హీరో అండ్ హీరోయిన్స్ కి అసలు వారి రియల్ స్టోరీస్ ఉంటూనే ఉంటాయి. రియల్ స్టార్, రియల్ స్టార్. ఆనాటి జ్ఞాపకాలు ఈ రోజు మనం ఫ్యామిలీతో గుర్తు చేసుకుంటుంటే అపూర్వ గీతాలు. బుధవారం మీకు అందిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్. డోంట్ మిస్ ఇట్. హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్, వెల్కమ్ టు బ్యూటీ టిప్స్. మీకు బ్యూటీ మీద టిప్స్ కావాలి అనుకుంటున్నారా? మీరు ఇంట్లో పాటిస్తున్న చిట్కాలు పనిచేయట్లేదు అని ఫీల్ అవుతున్నారా? మీకు ఇంకా క్లినికల్గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అయితే మీరు చేయాల్సిందల్లా ఎవ్రీ ట్యూస్డే 12:30 to 1:30 నాతో లైవ్లో పాల్గొనండి. అందులో రెనౌండ్ బ్యూటిషియన్స్ అండ్ డాక్టర్స్ ఉంటారు అండ్ వాళ్ళు మీకున్న క్వశ్చన్స్కి సొల్యూషన్స్ చెప్తారు. మరి మీరు ఎలా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారా? చాలా సింపుల్. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, వెంటనే మీ క్వశ్చన్స్ అడిగండి అండ్ వెంటనే సొల్యూషన్స్ పొందండి. ఇంకెందుకు ఆలస్యం, కీప్ వాచింగ్ బ్యూటీ టిప్స్ ఎవ్రీ ట్యూస్డే 12:30 to 1:30 ఆన్ సిటీ విజన్ లైవ్. హాయ్ వ్యూయర్స్, సిటీ విజన్ మీ ముందుకు తీసుకొస్తోంది సరికొత్తగా ఎన్నో వినూత్నమైన లైవ్ షోస్. మండే టు వెడ్నెస్డే ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు మీ ముందుకు వస్తోంది సిటీ విజన్ మీకోసం. సూత్రధారి 60లో 20 బ్యూటీ టిప్స్ లైవ్ షో. బీ హ్యాపీ, బీ హెల్త్. హలో సిటీ విజన్. సో వ్యూయర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే డాక్టర్ గారు, ఇంతకుముందు కాలర్ మాట్లాడినప్పుడు స్వప్న గారు అంటే నార్మల్గా రిపోర్ట్స్ తీసుకున్నప్పుడు ఎండోస్కోప్ అట్లా చేపించినప్పుడు నార్మల్ వచ్చినాయి, కానీ ఇటువంటి ప్రాబ్లం అని చెప్తూ ఉన్నారు. అంటే ఆహార నియమాలు కూడా ఉంటుందా డాక్టర్ గారు? అవును, అదే ఎండోస్కోపీ చేయిస్తే ఏం లేదు అంటే ఇప్పుడు ఏమైనా ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మింగడానికి ఇబ్బంది, అంటే ఏదో ఒకటి అడ్డుపడుతుంటే దానివల్ల కూడా మనకు మింగడానికి ఇబ్బంది ఉంటుంది. అది మనకు ఎండోస్కోపీలో లేకపోతే సిటీ స్కాన్ చేస్తేనో ఎందుకుందో తెలుస్తుంది. కాకపోతే ఎండోస్కోపీ నార్మల్ ఉంది అంటే దాని ఫంక్షనాలిటీ
అంటే ఆ ఫుడ్ ఏదైతే మనము తీసుకుంటామో అది ఎట్లా మింగుతా ఉంటే అది ఆ మజిల్ మూవ్మెంట్ ఎట్లా అవుతా ఉంటుందో ఈసోఫేగస్ నుంచి స్టమక్ దాకా ఎలా పోతుందో దాని ఫంక్షనల్ లోపం వల్ల కూడా మీకు అంటే మింగడానికి వచ్చే సమస్యలు రావచ్చు. ఇప్పుడు తను అన్నట్టు మిడ్ నైట్ చోకింగ్ వస్తుంది అంటే పడుకున్నప్పుడు ఆ కడుపులో ఉన్న యాసిడ్ కానీ యాసిడ్ పదార్థాలు కానీ గొంతులోకి వచ్చినప్పుడు అది లారింగ్స్ అంటే మనకు ఊపిరితిత్తులోకి పోయి ఇప్పుడు మనం వాటర్ తాగుతుంటే సరం పడుతుంది కదా, అట్లా మిడ్ నైట్ లేచి బాగా చోకొతారు. అంటే ఒకటేసారి పట్టేసినట్టు ఉంటుంది, ఊపిరి ఆడదు. కొద్దిసేపు అయినాక అది సెటిల్ అయిపోతుంది. సో ఇవన్నీ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్. అంటే తను అడిగినట్టు ఏమైనా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. అంటే కడుపు నిండా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ రిఫ్లెక్స్ వల్ల. యూజువల్ గా మింగడానికి వచ్చే సమస్యలు బేసికలీ 2 టైప్స్ అండి. డిస్ఫేజియా అంటారు. క్షమించండి సార్, దీని గురించి ఇంకా పూర్తిగా మాట్లాడుకునే ముందు కాలర్ లైన్ లో రెడీగా ఉన్నారు, చూద్దాం ఒకసారి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే మ్యామ్. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను నాగలక్ష్మి అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అలాగే నాగలక్ష్మి గారు, డాక్టర్ గారు ఉన్నారు, ఏంటి స్పెషలిస్ట్ డాక్టర్ ప్రసన్న కుమార్ గారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా నాగలక్ష్మి, చెప్పండి. సార్ మా బాబుకి 15 years అండి, అడినాయిడ్స్ తీయించేసాము. ఓకే. అసలు ఇంకా ఇప్పుడు కూడా తరచుగా ఇయర్ పెయిన్ అనేది వస్తుంది ఆయనకి తరచు. ఓకే. సో అప్పుడు మెడికేషన్స్ తీసుకున్నాక ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటుంది. ఓకే. అంటే మీరు సర్జరీ చేయించి ఎన్ని రోజులు అవుతుందండి? 4 years అయింది సార్. 10-11 years అప్పుడు చేయించేసాను. అప్పుడు దాని తర్వాత మంచిగా మౌత్ బ్రీతింగ్ అవన్నీ తగ్గినాయండి? చాలా రోజులు, ఒక 1 year వరకు తీసుకున్నాడు స్లోగా. ఇప్పుడు మళ్ళీ ముక్కుతో తీసుకోవడం స్టార్ట్ చేశాడు. 2 years ప్రాపర్ గా అయిపోయింది. కానీ ఇప్పుడు ఫ్రమ్ కరోనా టైం నుంచి తరచుగా ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇయర్ ఇన్ఫెక్షన్. ఓకే. అంటే కోల్డ్ సమస్యలు ఏమైనా ఉన్నాయండి? అంటే తుమ్ములు రావడము, నోస్ బ్లాక్ అవడం అట్లేం లేదు కదా? నోస్ బ్రీతింగ్ బాగానే ఉందన్నారు మీరు? బాగానే ఉంది సార్. ఒకసారి వస్తే ఎండోస్కోపీ చేద్దామండి. అంటే ఏమైనా అడినైడ్స్ మళ్ళీ ఏమైనా రీగ్రో అయినాయా, లేకపోతే తర్వాత డైటరీ హ్యాబిట్స్ ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు చెప్పినట్టు కూల్ డ్రింక్స్ కానీ, చల్లవి కానీ, పెరుగు, చిల్డ్ ఫుడ్స్ అట్లాంటివి ఇవ్వకుండా చూడండి. యూజువల్గా అట్లాంటి చల్లవి పదార్థాలు తీసుకుంటేనే కోల్డ్ వచ్చి ఆయనకి రికరెంట్ గా ఇయర్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో డైట్ కొంచెం మెయింటైన్ చేయండి. ఒకవేళ వస్తే చూసి నోస్ ఎండోస్కోపీ చేద్దాం, మళ్ళీ ఏమైనా బ్లాక్ ఉందా, లేకపోతే అడినైడ్స్ ఏమైనా పెరిగినాయని చూద్దాము. అదొకటి. డైట్ ఇంపార్టెంట్ అండి. అయినా లాంగ్ టర్మ్ కొన్ని రోజులు ఎలర్జీ టాబ్లెట్, నేసల్ స్ప్రేస్ కూడా వాడితే అది రికరెంట్ ఇయర్ ఇన్ఫెక్షన్ రాకుండా తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. ఒక్కసారి ఎవాల్యుయేట్ చేద్దాము. మీరు వీలున్నప్పుడు వస్తే, హాస్పిటల్కి వస్తే నోస్ ఎండోస్కోపీ కానీ చూస్తాము, ఒకసారి చేద్దాము. ఓకే అండి. డైట్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఓకే సార్. ఓకే అండి. ఓకే నాగలక్ష్మి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అలాగే మీరు హైదరాబాద్ కాబట్టి ఒకసారి హాస్పిటల్ని విజిట్ చేయండి, అలాగే డాక్టర్ని కలవండి. ఓకే డాక్టర్ గారు, ఇంతకుముందు మాట్లాడుతున్నట్లు మళ్ళీ మింగడంలో ఇబ్బందిగా ఉంటాయని మా చెప్తున్నారు. అయితే ఫంక్షన్ యూజువల్ గా డిస్ఫేజియా అంటారండి మింగడంలో ఇబ్బంది. అంటే ఇప్పుడు మనకి సాలిడ్స్ కి ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, లోపల ఏమైనా ఫిజికల్ అబ్స్ట్రక్షన్ వల్ల మనకి సాలిడ్స్ తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు లిక్విడ్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందంటే, యూజువల్ లిక్విడ్స్ తీసుకోవడం ప్రాబ్లం ఉందంటే ఏదైనా ఫంక్షనల్ ప్రాబ్లం, అంటే మూమెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ఈసోఫేగస్ అంటే మనం తిన్న ఫుడ్ని ఒక పైప్ ద్వారా స్టమక్లోకి వెళ్తుంది, ఆ పైప్ ఈసోఫేగస్ అంటారు. అందులో ఏమైనా మోటిలిటీ డిజార్డర్స్ అంటే దానిలో ఏమైనా మస్కులర్ ప్రాబ్లం ఏమైనా ఉంటే లిక్విడ్స్ యూజువల్గా ప్రాబ్లం అవుతుంది. సాలిడ్స్కి మాత్రం ఏమైనా స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంది, అంటే థ్రోట్ క్యాన్సర్ కానీ, లేకపోతే స్ట్రిక్చర్ కానీ, చాలా రీజన్స్. ఫిజికల్గా ఏదైనా ఆబ్స్ట్రక్షన్ ఉంటే కానీ మనకి సాలిడ్స్కి ఇబ్బంది ఉంటుంది. లిక్విడ్స్కి ఏమైనా ఇబ్బంది ఉందంటేనేమో మనకి మోటిలిటీ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయో లేదా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. యూజువల్గా ఈ మోటిలిటీ డిజార్డర్స్ అనేది ఎండోస్కోపీ చేస్తే మనకు తెలియదండి. ఏమైనా ఉంటేనే, స్ట్రక్చరల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటేనే అపర్ జిఐ ఎండోస్కోపీ చేస్తే మనకు అందులో తెలుస్తుంది. ఈ ఫంక్షనాలిటీ తెలుసుకోవాలంటే ఎక్స్రేస్ చేయించాలా, బేరియన్ సాయిల్ ఎక్స్రేస్ కానీ, వేరే ఎక్స్రేస్, వేరే ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, మానోమెట్రీ కానీ, అవన్నీ చేయిస్తే మనకు ప్రాపర్గా దేనివల్ల ప్రాబ్లం వస్తుందో చూసుకొని దాన్ని ఎవాల్యుయేట్ చేసుకొని దాని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇది డిస్ఫేజియా గురించి. ఓకే డాక్టర్ గారు, అలాగే చాలా మంది గురక పెడుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో. మేల్, ఫీమేల్, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అనేది తేడానే లేకుండా గురక అనేది అందరికీ వస్తుంది. సో దాన్ని ఎలా నివారించాలంటారు? గురక అనేది అంటే చాలా రీజన్స్ ఉంటాయండి గురక గురించి. గురక అంటే మనం స్నోరింగ్ గురించి చెప్పుకోవాలంటే, ఇప్పుడు బేసిక్గా
ఆబ్స్ట్రక్టివ్, సెంట్రల్ అండ్ మిక్స్డ్ అని ఉంటాయి. ఆబ్స్ట్రక్టివ్ అంటే ఏదైనా ఫిజికల్ ఆబ్స్ట్రక్షన్ ఉంది అంటే దానివల్ల గురక వచ్చే అవకాశం ఉంటుంది. సెంట్రల్ అంటే దానికి రీజన్ ఏమి ఉండదు. మిక్స్డ్ అంటే బోత్ మిక్స్డ్ ఉంటుంది. ఇది మనం ఎవాల్యుయేట్ చేయాలంటే దానికి స్లీప్ స్టడీస్ చేయాలండి. స్లీప్ స్టడీస్ చేస్తే మనకి అది ఏ రకమైన అబ్స్ట్రక్షనో తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనము ఏం చేయాలో చేసుకోవాలి. ఒకవేళ స్లీప్ యాప్నియా దీనివల్ల సెంట్రల్ వల్ల అయితేనేమో చూడాలి. అంటే ఫస్ట్ బాడీ మాస్ ఇండెక్స్, హైట్, వెయిట్, అంటే ఓవర్ వెయిట్ ఉన్నా, ఒబేసిటీ ఉన్నా కానీ, డబుల్ చిన్ ఉన్నా కానీ, ట్రంకల్ ఒబేసిటీ అంటే బాగా ఫ్యాట్ ఉంటే కూడా గురక వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత థైరాయిడ్, హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ మనకి డెఫిషియెంట్ ఉంటే కూడా స్నోరింగ్, గురక వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఇందులో సర్జరీ ద్వారా ట్రీట్ చేయాల్సింది ఏది అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. అంటే మనకి గురక అంటే బేసికల్లీ ఏంటంటే ఫ్లటర్ అవుతుంటుంది. అంటే ఎక్కడ ఏ లెవెల్లో మనకి ఆ ఆర్గన్ ఫ్లటర్ అవుతుందో, లైక్ కొండనాలిక ఉంటుంది, కొంతమందికి అది ఫ్లటర్ అవుతుంది. టంగ్ బేస్ బాగా ఉండి పడుకున్నప్పుడు ఆ టంగ్ ఏమైనా ఫాల్ అయి ఉంటే దానివల్ల కూడా వస్తుంది. తర్వాత ఇంకా కొంచెం కిందికి లారింగ్స్ అంటే మన స్వరపేటకి ఉంటుంది, అక్కడ ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉందా అది చూసుకోవాలి. అంటే ఏ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఉంది చూసుకొని దానికి మనము సర్జరీ చేసి ఆ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ట్రీట్ చేస్తే మనకి దానికి గురక అనేది సొల్యూషన్ దొరుకుతుంది. సరే, దీని గురించి ఇంకా పూర్తిగా మాట్లాడుకుందాం సార్. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, చూద్దాం ఒకసారి. హలో హలో మేడం, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను చంపాపేట నుంచి కాల్ చేస్తున్నాను అండి. నేను బిఎన్ రెడ్డి నగర్ లో ఉంటాను మేడం. నా పేరు రవి శ్రీనివాస్. అలాగే రవి శ్రీనివాస్ గారు, మనతో పాటు డాక్టర్ ఉన్నారు, ప్రసన్న గారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి సార్. మా అబ్బాయికి సందేశం చెప్పేసి ఉన్నారు సార్. మా అబ్బాయి రెండో అబ్బాయి. ఆ అబ్బాయికి 22 years సివియర్ స్నోరింగ్ ప్రాబ్లమ్ వచ్చింది సార్. ఒక 6 months నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం సార్. మేము అయితే దాని గురించి మేము మీ పేరు తెలవగానే మీ వద్దకు వచ్చి మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్. సర్జరీ చేశారు సార్ మీరు మా అబ్బాయికి. అయితే వేరే డాక్టర్ పేరు నేను చెప్పను, డిస్క్లోజ్ చేయడం బాగుండదు, ఆయన డాక్టరే. సో డాక్టర్ గారు మాకు ఆటో సిప్యాప్ మిషన్ కొనుక్కోవాలి, దాని తర్వాత 6 months వెయిట్ చేయాలి, ఈ స్నోరింగ్ తగ్గాలంటే మీకు అని చెప్పేసి చాలా లెంతీ ప్రాసెస్ ఆఫ్ ట్రీట్మెంట్ మాకు సజెస్ట్ చేశారు. సో మేము సెకండ్ ఒపీనియన్ లో డాక్టర్ గారి దగ్గరికి వస్తే డాక్టర్ గారు ఇట్ ఈస్ వెరీ సింపుల్ అని చెప్పేసి చాలా ఇనిషియేటివ్ తీసుకుని మా అబ్బాయికి ఆపరేషన్ చేశారు. వెరీ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ స్నోరింగ్ తగ్గిపోయిందండి. ఎడినాయిడ్ గ్లాండ్స్ ప్లస్ టాన్సిల్స్ ఆపరేషన్ చేశారండి డాక్టర్ గారు. మీరు మంచి రిజల్ట్ వచ్చిందండి. అదే చాలా ఎక్కువ ఉండేది, చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఆయనకు సైనస్ ఇన్ఫెక్షన్ కూడా ఉండే, బట్ అది కూడా ఇంకా నోస్ క్లియర్ అయింది కాబట్టి దాన్ని ఏం చేయాల్సిన అవసరం పడుతుంది అనుకోవట్లేదు నేను. ఇప్పుడైతే బాగానే ఉన్నాడు కదండి. వెరీ గుడ్. yes sir, he is very absolutely all right sir. అవునండి, అవునండి సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. వావ్, సూపర్ సార్. మీ అంటే మీరు సర్జరీ చేసినాక వాళ్ళే కాల్ చేసి రివ్యూస్ ఇస్తున్నారు, మీ లైవ్ చూస్తూ వాళ్ళు టీవీలో నుంచి. అసలు చాలా గ్రేట్ సార్. అసలు ఇలా కాల్ చేసి వాళ్ళు మళ్ళీ రివ్యూస్ ఇస్తున్నప్పుడు, ఇలా చెప్తూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది కదా. అదే లాస్ట్ 10 days ముందే ఈయనకి సర్జరీ చేసి ఉంటుంది. సేమ్ అట్లే మనం అనుకున్నాం కదా స్నోరింగ్ ఎక్కడ వస్తుంది అని చెప్పి. అయితే దానికి ఒక స్లీప్ ఎండోస్కోపీ చేస్తారండి, లేకపోతే ఎంఆర్ఐ చేస్తే. ఇప్పుడు మనం పడుకున్నప్పుడు అంటే డ్రగ్ ఇండ్యూస్డ్ స్లీప్ ఎండోస్కోపీ అంటారు దాన్ని. మనం అంటే అనస్థీసియా చేసేటప్పుడు ఏదైతే మెడిసిన్ ఇస్తామో నిద్రపోవడానికి, ఆ డ్రగ్ ఇచ్చి ఒకసారి ఎండోస్కోపీ చేస్తే మనకు ఏ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ అంటే అడినాయిడ్స్ వల్ల ఉందా, లేకపోతే కొండనాలిక వల్ల ఉందా, ఆ టంగ్ బేస్ వల్ల ఉందా, ఇంకా కింద లెవెల్ ఏముందో మనకు తెలుస్తుందండి. అంటే అక్కడ ఈ పార్ట్ లో మనకు ప్రాబ్లం ఉందని ప్రాపర్ గా ఆ పార్ట్ కి మనం సర్జరీ చేస్తే ఆ స్నోరింగ్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. సో అది ఆ ఎండోస్కోపీ, స్లీప్ ఎండోస్కోపీ అంటారు, డైస్ అంటారు, డైనమిక్ డ్రగ్ ఇండ్యూస్డ్ స్లీప్ ఎండోస్కోపీ. అది ఎండోస్కోపీ చేసి మనకి ఏ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఉందో అది చూసుకొని దాన్ని అడ్రస్ చేస్తే స్నోరింగ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇవన్నిటికీ పైగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ, ప్రాపర్ డైట్ కానీ అవన్నీ మెయింటైన్ చేస్తే స్నోరింగ్ చాలా మటుకు తగ్గుతుందండి. ఓకే డాక్టర్ గారు, అలాగే ఎండోస్కోపింగ్ సైనస్ సర్జరీ అంటే ఏంటి సార్? ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటే ఇంతకుముందు నేను చెప్పినాను కదా, స్కల్లో ఉండే హాలో స్పేసెస్ని సైనస్ అంటారు. ఇంతకుముందు ఎట్లా అంటే లిప్ కింద నుండి కానీ, ఐ పక్క నుండి, నోస్ పక్క నుంచి కట్ చేసి కానీ డైరెక్ట్ విజన్లో సర్జరీ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే ఎండోస్కోప్స్ మనకి వచ్చిన తర్వాత
లైట్ కెమెరాస్ వచ్చిన తర్వాత దాన్ని మానిటర్లో చూసుకొని ఆ ఎండోస్కోప్ ద్వారా మనం ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి ఆ ప్రిసైజ్గా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ సైనస్ ఓపెన్ చేసి దాని ఏరియేషన్ ఇంప్రూవ్ చేస్తాం. అంటే దాంట్లో ఇంతకుముందు చెప్పినాను కదా, అది బ్లాక్ అయితే నెగిటివ్ ప్రెషర్ వల్ల ఫ్లూయిడ్ వచ్చి ఆ ఫ్లూయిడ్ ఇన్ఫెక్ట్ అవుతుంది, దాన్ని సైనసైటిస్ అంటారు. అది కాకుండా ఏం చేస్తారంటే దాన్ని ఓపెనింగ్ పెద్దగా చేస్తే దాంట్లో ఏరియేషన్ ఇంప్రూవ్ అయ్యి దాంట్లో ఉన్న లైనింగ్ అంతా సెటిల్ అయిపోయి సైనస్ ఇన్ఫెక్షన్ క్లియర్ అవుతుంది. మళ్ళీ ఫ్యూచర్లో కూడా సైనస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. దాన్ని ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటారండి. ఓకే సార్, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, చూద్దాం ఒకసారి. హలో, చెప్పండి మేడం. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి, మీ పేరు? నా పేరు లక్ష్మణ్, హైదరాబాద్. అలాగేనండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి మనతో పాటు. చెప్పండి మేడం. డాక్టర్ గారు ఉన్నారండి, మాట్లాడండి. ఏంటి స్పెషలిస్ట్? హలో 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 హలో, డాక్టర్ ప్రసన్న గారు ఉన్నారండి, మాట్లాడండి. ప్రసన్న కుమార్ గారు. చెప్పండి సార్. హలో లక్ష్మణ్. చెప్పండి సార్. హలో. ఓకే సార్. హలో. ఓకే అండి. అలాగే డాక్టర్ గారు ఇంతకుముందు చెప్తున్నట్లు చాలా మందికి తుమ్ములు ఒక్కసారి తుమ్మినట్లయితే ఇంకా వరుసగా ఒక 5, 6, 7 అట్లయినా వస్తూనే ఉంటాయి. దేనికి కారణం అంటారు ఇలా? అది అలర్జీ అండి, నేసల్ ఎలర్జీ, అలర్జిక్ రైనైటిస్ అంటారు. యూజువల్ గా అంటే దేని వల్ల ఎలర్జీ వస్తుంది మనము దాన్ని స్పెసిఫిక్ గా చూసుకోవాలంటే చాలా ఎలర్జీ టెస్ట్ ఉంటాయండి. సో యూజువల్గా ఇన్హలేషన్ ఎలర్జీ అంటే ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే కానీ, లేకపోతే పర్ఫ్యూమ్ స్మెల్స్, తర్వాత ఇంట్లో డస్టింగ్ చేసినప్పుడు, పాలెన్ ఎలర్జీ అంటే కొన్ని సీజనల్ ఎలర్జీ, తర్వాత ఇంట్లో పెట్స్ ఉంటాయి కదండి, కుక్కలు, పిల్లలు, ఈ మధ్యలో చాలా మంది దాని డస్ట్ వల్ల కూడా మనకి ఆ నోస్ లో ఏదైతే పార్టికల్స్ ఎంటర్ అయితే దాని వల్ల బాగా స్నీజింగ్ రావడము, వాటర్ డిశ్చార్జ్ కావడము, అట్లా ఎలర్జీ ఉంటుందండి. దాన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ అంటే మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో అది అవాయిడ్ చేయడం అనేది బెస్ట్ ట్రీట్మెంట్. అంటే దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏది ఉండదు. ఇప్పుడు ఇంట్లో పెట్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని దూరం పెట్టడము, లేకపోతే పెట్స్ తీసేయడము, హౌస్ డస్టింగ్ చేసే బదులు వాక్యూమ్ క్లీనర్ వాడడము, అట్లాంటివి యూజ్ చేయాలి. పర్ఫ్యూమ్స్, డియోస్, తర్వాత స్ట్రాంగ్ సెంటెడ్ సోప్స్ చాలా మందికి పడవు, అవి కానీ హెయిర్ డైస్ కానీ, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే అది ఆ పార్టికల్స్ నోజ్లో వెళ్ళి అది అలర్జీ వస్తుంది, తుమ్ములు రావడం, ముఖ్యంగా వాటర్ కావడం, ఇట్లా అలర్జీ సిమ్టమ్స్ ఉంటాయి. సో బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఎలర్జీ ఈజ్ టు అవాయిడెన్స్ అంతే. ఇప్పుడు మనకి ఏదైనా పడింది ఏదైనా ఉందనుకోండి, ఒక ఆర్టిఫిషియల్ బ్యాంగిల్ కానీ, ఇయర్ రింగ్ కానీ ఏదైనా ఉందనుకోండి, అది మందులు వాడుకుంటే అయితే యూజ్ చేయం కదా, తీసేయడం బెటర్, తీసి పక్కకు పెట్టడం బెటర్. ఫస్ట్ థింగ్ అవాయిడ్ చేయాలి. లేదు అంటే మనం యాంటీ హిస్టమిన్స్ అంటే ఎలర్జీ టాబ్లెట్స్ కొన్ని రోజులు వాడుకోవాలా. ఎలర్జీ టాబ్లెట్స్తో కూడా తగ్గకపోతే దాన్ని ట్రీట్మెంట్ స్టెప్ అప్ చేస్తాం, స్టీరాయిడ్స్ వాడడం కానీ అట్లా. బేస్డ్ ఆన్ ది రెస్పాన్స్ ఆ ట్రీట్మెంట్ పెంచడమా తగ్గించడమా, ఎన్ని ఇయర్స్ ఎంత టర్మ్ వాడాలి అవన్నీ చేస్తూ ఉంటామండి. అంటే స్టెప్ అప్ చేయడము, స్టెప్ డౌన్ చేయడము, ఎలర్జీ చేస్తాం. యూజువల్గా అవాయిడెన్స్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. దర్ ఇస్ నో పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఎలర్జీ. ఎలర్జీకి ఏమి ఉండదండి, కంట్రోల్లో పెట్టుకోవచ్చు మనం దాన్ని, కానీ పర్మనెంట్గా అయితే పోదండి ఎలర్జీ. ఓకే డాక్టర్ గారు, అలాగే మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, చూద్దాం. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం మేడం, నా పేరు ప్రమోద్ కుమార్, నేను ఇక్కడ సైదాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అలాగే డాక్టర్ గారితో మాట్లాడాలి. ఓకే అండి, డాక్టర్ ప్రసన్న కుమార్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రమోద్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. నాకు ఏం లేదు సార్, రాత్రి పడుకునేటప్పుడు కొద్దిగా గొంతు ఇట్లా ఆగినట్టు గురక వస్తుంది, అట్లా అనిపిస్తున్నది సార్. ఓకే. అంటే శ్వాస సగా అర్థలేదు, సౌండ్ వస్తుంది, గురక సౌండ్. అచ్చా, ముక్కు నుంచి బ్లాక్ అవుతుంది. సుమారుగా ఒక 3 years నుంచి అవుతుంది సార్ నాకు. ఓకే ఓకే. మీరు ఇక్కడ లీడ్ ఇండియా స్కూల్లో టీచర్ లాగా పనిచేస్తున్నాను సార్. ఓకే. మీరు ఒకసారి వచ్చినట్టయితే కొన్ని బ్లడ్ టెస్ట్లు అవసరం పడతాయండి. బేసిక్ గా ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ అవన్నీ చేయిద్దాము. అవును సార్, థైరాయిడ్ అని నాకు మా ఫ్రెండ్ కూడా చెప్పాడు ఇక్కడ సారు. ఓకే. థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు అని. ఏదైనా టెస్ట్ చేయించినారండి? ఓకే సార్, మీరు కూడా అదే సజెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్కసారి చేద్దామండి, మీరు వచ్చినట్టయితే
థైరాయిడ్ టెస్ట్ చేయించి దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే మళ్ళీ గురుకకి ఇంతకుముందు చెప్పినట్టు ఇంకేమైనా అంటే నోస్ బ్లాక్ వల్ల వస్తుందా, ఇంకే దేని వల్ల వస్తుందా ఒకసారి ఎవాల్యుయేట్ చేద్దామండి. చేసిన తర్వాత అంటే ఎక్కడ రావాలి సార్, మీకు ఎక్కడ కాంటాక్ట్ కావాలి? రైజ్ ఈఎన్టీ హాస్పిటల్ అని చెంపపేటలో ఉందండి, మీరు గూగుల్ చేస్తే దొరుకుతుంది. రైజ్ ఈఎన్టీ హాస్పిటల్. మీరు మార్నింగ్ 10 అయినా ఈవినింగ్ 7 అయినా రండి. ఓకే ఓకే ప్రమోద్ కుమార్ గారు, ఒకసారి హాస్పిటల్ ని విజిట్ చేసి డాక్టర్ ని కలవండి. డాక్టర్ మీకు సజెషన్ ఇస్తారు. అలాగే కింద నేమ్ కూడా స్క్రిప్ట్ వస్తూ ఉంటుంది, హాస్పిటల్ నేము, అడ్రస్, నెంబర్ కూడా వస్తుంటుంది, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకే డాక్టర్ గారు, అలాగే స్మెల్ అనేది లాస్ ఉంటుంది కొంతమందికి, రుచి అనేది తెలియకపోకుండా ఉంటుంది. అంటే ఫీవర్ లో ఉందిలే స్మెల్ లాస్ ఉందిలే అన్నట్లు కూడా అంటుంటారు. ఎలా అంటారు? అయితే స్మెల్ లాస్ అనేది ఎనాస్మియా అంటారండి. యూజువల్గా ఏముంటుందంటే స్మెల్ సెన్సేషన్ అనేది అయితే గ్రహిస్తుందో నోజ్లో అప్పర్ పార్ట్, చాలా అప్పర్ పార్ట్ జస్ట్ బిలో ద బ్రెయిన్, అక్కడ దాని నర్వ్ రిసెప్టర్స్ ఉంటాయి. దానికి ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని డ్యామేజ్ అయితే కానీ మనకి లాస్ ఆఫ్ స్మెల్, అంటే స్మెల్ టేస్ట్ ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయండి. ఇప్పుడు మీరు స్మెల్ పోయింది అనుకోండి, మీకు టేస్ట్ కూడా తెలియదు. సో ఫీవర్ ఉన్నప్పుడు, సింపుల్ కోల్డ్ వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా స్మెల్ టెంపరీగా లాస్ ఉంటుంది. తర్వాత ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం తర్వాత వైరల్ ఫీవర్ తగ్గిన తర్వాత ఆ నర్వ్స్ రికవర్ అయిపోతాయి. మెయిన్ గా కోవిడ్ లో కూడా చాలా మటుకు లాస్ ఆఫ్ స్మెల్ ఉండేది. అది ఇది మెయిన్ పార్ట్. ఆ నర్వ్స్ డ్యామేజ్ వల్ల వస్తుంది. ఇంకొకటి ఒక చిన్న హెడ్ ఇంజరీ, అంటే మైనర్ గా బలంగా ఏమైనా దెబ్బ తాకినా కానీ, ఐ మీన్ అదైతే ఆ నర్వ్ రూట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకసారి కట్ అయిపోయి అవి రీజనరేట్ కాకుండా అట్లే ఉంటే కూడా పర్మనెంట్ లాస్ ఆఫ్ స్మెల్ వస్తుందండి. సో యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్ రికవర్ అవుతుంది. కోవిడ్లో కూడా చాలా మందికి ఒక 14 days 2-3 weeks స్మెల్ లాస్ అయిన తర్వాత చాలా మందికి రికవర్ అయింది. కొంతమందికి రికవర్ అయ్యాలి. దానికి పర్టికులర్ రీజన్ స్మెల్ లాస్కి ఏ పర్టికులర్ రీజన్ ఉండదండి. ఎందుకంటే మనం ఇప్పుడు బ్లడ్ షుగర్ మెజర్ చేసినట్టు, లేకపోతే బీపీ మెజర్ చేసినట్టు స్మెల్ని మెజర్ చేయలేము. సో దాని ఎంతవరకు డ్యామేజ్ అయింది, దేనివల్ల డ్యామేజ్ అయింది, అసెస్మెంట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. సో దాని ట్రీట్మెంట్ అనేది కూడా పెద్దగా ఏమి ఉండదు. యూజువల్గా సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే స్మెల్ లాస్ ఉంటుంది. ఎందుకు లాస్ ఉంటుందంటే ఆ పాలిప్స్ వల్లనో లేకపోతే నోజ్ బ్లాక్ వల్లనో ఎయిర్ మొత్తం ఆ పార్ట్, అంటే రిసెప్టర్స్ ఏవైతే ఉంటాయో నోజ్లో టాప్ పోర్షన్లో ఉంటాయి, అక్కడి వరకు ఎయిర్ పోకుండా స్మెల్ సెన్సేషన్ రాదు. అట్లాంటివి సర్జరీ చేస్తే కొంచెం నోజ్ ఏరియేషన్ ఇంప్రూవ్ అయితే స్మెల్ సెన్సేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కాకపోతే పోస్ట్ కోవిడ్ కొంతమందికి కానీ, ట్రామా, హెడ్ ఇంజరీ తర్వాత కానీ, వీటికి ఎప్పుడైతే నర్వ్స్ అయితే కట్ అయిపోతాయో దాని తర్వాత స్మెల్ సెన్సేషన్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. చాలా తక్కువ. అలాగేనండి, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు సార్, చూద్దాం ఒకసారి. హలో హలో నమస్తే మేడం. నమస్కారం అండి. అలాగే రాజ్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓల్డ్ సిటీ హైదరాబాద్ మేడం. అలాగే డాక్టర్ ప్రసన్న కుమార్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడండి. రాజ్ కుమార్ గారు సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి, చెప్పండి సార్. 2005 లో నాకు సర్జరీ చేశారు సైనసైటిస్. మీరు ఓకే, చాలా బాగుంది సార్. అప్పటి నుంచి ప్రాబ్లం ఏం లేదు సార్ నాకు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్ నౌ. ఓకే. అండ్ ఈవెన్ మా బ్రదర్ కి కూడా మీరు హైపోథైరాయిడిజం లో ట్రీట్మెంట్ ఇచ్చారు, చాలా బాగా వర్కౌట్ అయింది అది. ఓకే ఓకే. అండ్ చాలా మందికి రిఫర్ చేశాను. ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ విత్ యువర్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ సార్. ద థింగ్ ఈజ్ దట్ నాకు రీసెంట్ గా గుర్కా స్టార్ట్ అయింది సార్, నైట్ టైం. సార్ అలసిపోయి పడుకున్నప్పుడు ఏం రావట్లేదు సార్. నార్మల్ గా ఒకసారి పడుకున్నప్పుడు సివియర్ గా గుర్కా వస్తుంది సార్ నైట్ టైం. అదే ఒకసారి ఎవాల్యుయేట్ చేద్దాము. మీరు హాస్పిటల్కి వచ్చినట్టయితే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా నోజ్లో ఏమైనా స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉందా, అవన్నీ చూసుకొని ఎవాల్యుయేట్ చేయడం ఇంపార్టెంట్ అండి. అంటే డైరెక్ట్ అట్లా గురక ఉంది దీనికి ఒకటి ట్రీట్మెంట్ అని ఉంటుందని కాదు, కాకపోతే అది ఎవాల్యుయేట్ చేయాలండి. మీరు ఒకసారి హాస్పిటల్ విజిట్ చేసినట్టయితే చూద్దాము. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రాజ్ కుమార్ గారు. అలాగే డాక్టర్ గారు, ఈ పేషెంట్కి అంటే దేనికోసం వచ్చారండి? అంటే 2005లో సర్జరీ అంటే చాలా చాలా రోజులు, నాకు గుర్తులేదు, బట్ ప్రాబబ్లీ సైనస్ సర్జరీ చేసి ఉంటాను నేను. అలాగే సార్, నార్మల్ హెడ్ఏక్ కి అలాగే సైనస్ వల్ల వచ్చే హెడ్ఏక్ కి డిఫరెన్స్ ఏంటంటారు? ఓకే, అంటే హెడ్ఏక్ కి చాలా రీజన్స్ ఉంటాయండి. అంటే న్యూరోజెనిక్ హెడ్ఏక్ కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, సైనస్ వల్ల కూడా హెడ్ఏక్ కావచ్చు. హెడ్ఏక్ యూజువల్గా అర్లీ మార్నింగ్, అంటే మోర్ ఇన్ ద మార్నింగ్, డే పాస్ అవుతూ ఉంటే హెడేక్ తగ్గుతుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ సైనస్ హెడేక్.
అంటే నైట్ పడుకొని మార్నింగ్ లేచేసరికి ఏమవుతుందంటే ఆ హెడ్కి బ్లడ్ సప్లై ఎక్కువ ఉండడం వల్ల ఆ సైనస్ కంజెషన్ వల్ల నోస్ బ్లాక్ ఎక్కువ అవుతుంది. డే పాస్ అవుతా ఉంటే ఎండ వస్తుంది, ఆ నోస్ సైనస్ అంతా క్లియర్ అయిపోయి హెడేక్ తగ్గిపోతుంది. తర్వాత హెడేక్ సైనస్ వల్ల వస్తుంది అంటే ఓన్లీ కోల్డ్ వచ్చినప్పుడు, నోస్ బ్లాక్ వచ్చినప్పుడే హెడేక్ వస్తుంది అంటే దెన్ యూ కెన్ అష్యూర్ దట్ మీకు సైనస్ సర్జరీ, సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల మీకు హెడేక్ వస్తుంది, మీరు దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే హెడేక్ తగ్గుతుంది కానీ మనం అడ్రస్ చేయొచ్చండి. ఇంకా మైగ్రేన్, వేరే చాలా టెన్షన్ హెడేక్ కానీ మనకు విజువల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా హెడేక్ వస్తుంది. వాటికి మైగ్రేన్ హెడేక్ కానీ సైనస్ హెడేక్ కానీ ఎట్లా ఉంటుందంటే ఎండ ఎక్కువ అవుతుంటే, డే పాస్ అవుతుంటే ఈవినింగ్ వరకు హెడేక్ ఎక్కువ అవుతుంది. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ హెడేక్, నోస్ బ్లాక్ ఉన్నప్పుడే హెడేక్ వస్తుంది అంటే దెన్ దాన్ని మనం సైనోజెనిక్ హెడేక్ అంటే సైనస్ వల్ల వచ్చే హెడేక్ అని నిర్ధారించవచ్చు. ఓకే, అలాగే టంగ్ క్యాన్సర్ సార్ ఈ మధ్య కాలంలో చాలా బాగా వినిపిస్తుంది. టంగ్ క్యాన్సర్ యూజువల్గా క్యాన్సర్కి, ఓరల్ క్యాన్సర్కి రీజన్స్ మెయిన్గా షార్ప్ టూత్ ఏమన్నా షార్ప్గా ఉండి రికరెంట్గా దాన్ని బాగా రాపిడ్ జరిగి ఒక పాయింట్ ఆఫ్ ది టంగ్లో దాన్ని గుచ్చుకొని దానికి అల్సర్ ఫామ్ అయ్యి అది కూడా క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. షార్ప్ టూత్ కానీ, సెప్సిస్ అంటే రికరెంట్ ఇన్ఫెక్షన్స్, డెంటల్ కేరీస్ కానీ ఇన్ఫెక్షన్స్, తర్వాత స్మోకింగ్, స్పిరిట్స్ అంటే ఆల్కహాల్, ఎక్కువ స్పైస్ అంటే ఈ మధ్యలో కొన్ని క్రేన్ కానీ, బీటిల్ నట్ చెవింగ్ కానీ, టొబాకో చెవింగ్, వీటితో కూడా టంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అది ఫస్ట్ అర్లీగా ఏముంటుందంటే అక్కడ ఒక వైట్ ప్యాచ్ రావడము, లేకపోతే తింటా ఉంటే అక్కడ మంట రావడము, అట్లా అర్లీగా మనకి మనం కన్సల్ట్ చేసినట్టయితే ఒక చిన్నగా ఉంది అనుకోండి క్యాన్సర్, సో ఆ పార్ట్ మటుకే తీసేస్తే సరిపోతుంది. అంటే అది పెద్దగా పెరిగి మళ్ళీ అది బ్లడ్ వెజల్స్లో స్ప్రెడ్ అయ్యి దానివల్ల నెక్ నోట్స్ వచ్చి, లేకపోతే ఈ జా బోన్కో ఏమైనా ఎక్కువ స్ప్రెడ్ అయింది అనుకోండి, అంటే స్టేజ్ మారుతుంది అనుకోండి, దానికి కొంచెం ట్రీట్మెంట్ అగ్రెసివ్గా ఉంటుంది. కాకపోతే దాని రిజల్ట్ కూడా మళ్ళీ రికరెన్స్ రావడం, దాని రిజల్ట్ కూడా కొంచెం మనం అంటే తక్కువ, ఐ మీన్ అర్లీ స్టేజ్లో 100% క్యూరబుల్ ఉంటుందండి టంగ్ క్యాన్సర్ కానీ ఏ క్యాన్సర్ అయినా కానీ. బట్ స్టేజ్ పాస్ అయ్యి లేకపోతే నెక్ నోట్స్ అంటే ఇంకా వేరే దగ్గర బాడీలో ఎక్కడికైనా స్ప్రెడ్ అవ్వడం కానీ, జా బోన్కి స్ప్రెడ్ అవ్వడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగితే మాత్రం కొంచెం అంటే ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ దానివల్ల వచ్చే మార్బిడిటీ కానీ, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ అంత 100% సాల్వ్ చేయలేమండి. ఓకే, అంటే చికిత్స ఎలా ఉంటుందో, సర్జరీ చేయొచ్చు అంటారా? అంటే డిపెండ్స్ ఆన్ స్టేజింగ్ అండి. ఇప్పుడు చిన్నగా అర్లీగా స్టేజ్ ఉందనుకోండి, ఆ పార్ట్ వైడ్ లోకల్ ఎక్సిషన్, ఆ పార్ట్తో పాటు కొంచెం నార్మల్ టిష్యూ తీసేసి ఆ టిష్యూ మార్జిన్స్ కూడా మనం బయాప్సీకి పంపిస్తే అది పర్మనెంట్ క్యూర్ ఉంటుంది. కొన్ని నోట్స్ వచ్చినాయి అనుకోండి, కొన్ని పాజిటివ్ నోట్స్ ఉంటే రేడియేషన్ ఇవ్వడము, లేకపోతే కీమోథెరపీ ఇవ్వడం, డిపెండ్స్ ఆన్ స్టేజింగ్ అండి. అంటే ఎంత అగ్రెసివ్ ట్యూమర్ ఉంది, ఆ ట్యూమర్ మనం బయాప్సీ చేస్తే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, ఎంత అగ్రెసివ్ ఉంది, దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ఉంటుందండి. అలాగే డాక్టర్ గారు, మరొక కాలర్ చివరి కాలర్ లైన్ లో ఉన్నారు, చూద్దాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్. చెప్పండి మీ పేరు. ఐ యామ్ అశోక్ కుమార్ ఫ్రమ్ మీర్పేట్ మా. అలాగే అశోక్ కుమార్ గారు, డాక్టర్ ప్రసన్న కుమార్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే ఓకే, నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ సార్. సార్ నమస్తే, చెప్పండి. సార్ ఇది ఇయర్ లాంగ్ 3 సీజన్స్ లో కూడా ఊకే కోల్డ్ కాఫ్ ఎఫెక్ట్ అవుతుంది సార్, దానికి ప్రికాషనరీ ఏమన్నా ఉన్నదా సార్? ఇప్పుడు మీకు నోస్ సమస్య ఉందా అండి? నోస్ బ్లాక్ రావడం ఏమన్నా? నోస్ లేదు, నోస్ ప్రాబ్లం ఉంటే ఇన్హేలర్ వాడుతున్నాను సార్ నేను, ప్రోలోమోటో. అచ్చా, వాడుతున్నారా? ఓకే, వాడుతున్నాను. కానీ ప్రతి సీజన్ లో కోల్డ్ ఎఫెక్ట్ అవుతుంది సార్. కోల్డ్, కాఫ్ అండ్ థ్రోట్ పెయిన్ కంపల్సరీ వస్తుంది సార్. సమ్మర్ లో అయినా, వింటర్ లో అయినా, రెయినీలో అయినా. దానికి ఏమన్నా పర్మనెంట్ క్యూరింగ్ అనేది ఏమైనా ట్రీట్మెంట్ ఉందా సార్? పర్మనెంట్ అంటే ఏం లేదండి, మీరు సీజనల్ గా ఎలర్జీ టాబ్లెట్స్ కానీ, నేసల్ స్ప్రేస్ కానీ వాడుతుండాలండి. అంటే సీజన్ స్టార్ట్ కాకముందే స్టార్ట్ చేసి సీజన్ అంతా వాడుకుంటూ ఉంటే మీకు నోస్ ప్రాబ్లం రాకుండా మళ్ళీ ఇయర్ కు ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ఏమైనా సమ్మర్ లో అంటే అంత అవసరం లేదు, డిపెండ్స్ మీకు. అంటే బాగా ఎక్కువైతే ఒకసారి వచ్చి చూపించండి, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. అదర్వైజ్ మీరు సీజన్ మొత్తం ఒక ఎలర్జీ టాబ్లెట్, నేసల్ స్ప్రేస్ మీరు అన్నారు కదా, స్ప్రే వాడుతున్నారు కదా ఆల్రెడీ, అది కంటిన్యూ చేయండి, పర్వాలేదు. ఒక 2-3 మంత్స్ వరకు కంటిన్యూ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అశోక్ కుమార్ గారు. ఓకే డాక్టర్ గారు, మేము అడిగిన వెంటనే మా స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ సమయాన్ని మాకు కేటాయించారు. అలాగే మీరు ఇచ్చిన సిటిజన్ ప్రేక్షకులకి సలహాలు, సూచనలు
అందజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇది వాటి డాక్టర్ స్పెషల్ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.